హలో గాయ్స్, మనకి నిన్న ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్ డే 1లో మన బ్యాట్స్మెన్స్ దాటికి 2 రికార్డులు బ్రేక్ అయి పక్కన పడి అని చెప్పాలి. అయితే మరి ఆ రికార్డులు ఏంది భయ్యా అంటే వాటి గురించే మాట్లాడదు. అయితే ఆ రికార్డు ఫస్ట్ రోజు వచ్చేసరికి మనకి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ మనకి నిన్న హెడింగ్లీ వేదికగా ఆడాం కదా. మరి ఇదే హెడింగ్లీ వేదికగా అంతకుముందు మనకి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చూసుకుంటే హైయెస్ట్ అది కూడా 64 రన్స్ మాత్రమే ఉండేది. అది కూడా మరి సునీల్ గవాస్కర్కి అలాగే కృష్ణమాచారి శ్రీకాంత్ మధ్య వచ్చింది అది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఎప్పుడు కూడా 64 రన్స్ దాటింది లేదు. అయితే నిన్న కేఎల్ రాహుల్కి అలాగే యశస్వి జైస్వాల్కి మధ్య ఏకంగా 91 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. సో దీంతో అంతకు ముందు ఉన్న 64 రన్స్ రికార్డ్ని వీళ్ళిద్దరు కూడా బ్రేక్ చేసి పక్కన పెట్టారని చెప్పారు. అయితే అది ఒక రికార్డ్. అయితే ఇంకో రికార్డ్ ఏంటంటే మనకి నిన్న ఫస్ట్ టెస్ట్లో అది కూడా ఫస్ట్ డేనే ఇద్దరు సెంచరీలు కొట్టారు, గుర్తుందా? ఇటువైపు జైస్వాల్, దాని తర్వాత శుభ్మన్ గిల్ 127 రన్స్. అయితే ఇప్పటి వరకు మనకి క్రికెట్ చరిత్రలో ఇండియన్ టీంలో ఫస్ట్ డేనే మరి ఇద్దరు బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టిన సందర్భం ఏమన్నా ఉందా అంటే అంతకుముందు 2001లో సౌత్ ఆఫ్రికా మీద సచిన్ అలాగే సెహ్వాగ్ వీళ్ళిద్దరూ కూడా సెంచరీలు కొట్టారు. అయితే దాని తర్వాత మరి 2001 నుంచి 2017 వరకు ఈ రికార్డు బ్రేక్ అవ్వాలి. దాని తర్వాత శిఖర్ ధావన్ అలాగే చేతేశ్వర్ పుజారా ఒక డేలోనే ఇద్దరు కూడా సెంచరీ చేసి అది 2017లో శ్రీలంక మీద ఆ రికార్డుని బ్రేక్ చేసేసారు. అయితే మరి 2017 నుంచి మరి ఆ రికార్డు ఇంకా బ్రేక్ అవ్వలేదు, వీళ్ళిద్దరి పేరు మీద ఉంది. అయితే నిన్న మ్యాచ్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ సెంచరీలు కొట్టి మరి ఆ రికార్డ్ని ఇది మనకి అంతకుముందు పుజారా ధావన్ పేరు మీద ఉన్న రికార్డ్ని బ్రేక్ చేశారనమాట. సో మరి ఓవరాల్గా మన బ్యాట్స్మెన్స్ దానికి నిన్న 2 రికార్డులు బ్రేక్ అయ్యి పక్కన పడి అని చెప్పాలి.